రాములు వారిని తలుచుకుంటూ మనం ఈ రోజు అంకుల్ తో ఒక పాట పాడించాం. కృష్ణంరాజు, మీరు జయప్రద. బెస్ట్ ఫ్రెండ్ అన్నది ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అంటుంది. పాడుతారు కానీ ఎవరు వినరు కదా. ఇప్పుడు ఆంటీకి పాట అనేది తన్నుకొని వచ్చేస్తుంది అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఉమెన్. ఈరోజు మన ఛానల్లో రేణుకా ఆంటీ ఎవరు అనుకుంటున్నారేమో. నా వీడియోస్లో ఆల్రెడీ గృహ ప్రవేశం వీడియోస్లో చెక్ చేయండి. రేణుకా ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. ఇండియాలో మన కుమారి ఆంటీ ఎంత ఫేమస్సో రేణుకా ఆంటీ అమెరికాలో అంత ఫేమస్ అయిపోయారు. గృహప్రవేశం వీడియోస్లో ఆల్రెడీ ఆంటీ చెప్పారు ఆ వంటలన్నీ మేమే చేసాము అని చెప్పేసి. అక్కడికి వచ్చి టేస్ట్ చేసిన వాళ్ళందరూ వంటలు చాలా బాగా కుదిరాయి. అందులో స్పెషల్గా రసం చాలా అంటే చాలా బాగుంది. రాయలసీమ రసం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈరోజు మనం ఆంటీ చేతుల మీదుగా చేపించుకొని నేను రుచి చూడబోతున్నాను. మీ అందరికీ అయితే ఎలా తయారు చేయాలి ఏంటి అనే విధానాన్ని అయితే చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆంటీని పిలిచేసి ఆ రసం ఎలాగో ఏంటో తయారు చేపించేసేద్దాం. లెట్స్ స్టార్ట్. రండి. హలో, హాయ్ కళ్యాణి. హాయ్ చెప్పండి మా వ్యూవర్స్ కూడా అందరికి హాయ్. చాలా థ్యాంక్స్ అండి వీడియో ఇస్తున్నందుకు. అలాగే మీకోసం అందరు ఎదురు చూస్తున్నారు, మీ రసం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆ గృహ ప్రవేశం వీడియో చూసిన తర్వాత నాకు చాలా మంది అయితే పర్సనల్ గా మెసేజ్ కానీ కాల్స్ కానీ చేసి మీరు చాలా బాగా కెమెరా ముందు అనేది ముఖమాటలు లేకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అయితే చెప్తున్నారండి. మీకు చాలా మంచి పేరు వచ్చింది అమెరికాలో మా ఛానల్ ద్వారా. థ్యాంక్స్. ఈ రోజు రసం తయారీ ఏంటో చూసేద్దాము. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే ఆంటీ చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ పాపది షిఫ్టింగ్ ఉంది, హౌస్ షిఫ్టింగ్. అయినా కానీ నా కోసం వీడియో అనేది ఖచ్చితంగా రెడీ చేయాల్సిందే కళ్యాణికి అని చెప్పేసి రసం తయారు చేయడం అనేది మనకు చూపిస్తా అన్నారు అనమాట. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా రసం ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. ఓకేనా ఆంటీ? ఓకే, చూపించేసేయండి. ఈ రసం చేయడానికి కావలసిన పదార్థాలు: చింతపండు రసం చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపండుని నానబెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఒక పెద్ద టమాటాని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది రసము. సో ఎండుమిర్చి, ఇది వెల్లుల్లిని మనము కొంచెము గ్రైండ్ చేసుకున్నాము, లేకపోతే కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవచ్చు. కొత్తిమీర, తర్వాత కావాల్సినంత ఉప్పు, రసంలోకి యాడ్ చేసుకోవడానికి వాటర్, కొంచెం ఆయిల్. ఇది చాలా అవసరమైందనమాట రసం పౌడరు. ఇందులో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, కొద్దిగా ఇంగువ పౌడరు, కొంచెం పసుపు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ పెట్టాము. బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసాము. వేసిన తర్వాత మిరపకాయలు దోరగా వేగాలండి. ఇది ఎక్కువగా వేగాయి అనుకోండి మాడిపోతాయి. దోరగా వేగిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్న జీలకర్ర, మిరియాలు, గవ, మెంతి పొడి అన్నీ ఇక్కడ ఉంచేసుకున్న, పసుపు అన్నీ ఉంచేసుకున్నాము. అది నూనెలో ఈ ఆయిల్లో వేసాము. తర్వాత వచ్చి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసాము ఇందులో. ఇవి నూనెలో కొంతసేపు వేగిన తర్వాత దాంట్లో పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటో వేస్తామండి. తర్వాత అలాగే కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఆయిల్ వేసేస్తాము. ఇవి టమాటాలు ఇవన్నీ బాగా మగ్గాలంటే ఇందులో మనము ఉప్పు వేసుకోవాలండి. పసుపు వేసాము ఆల్రెడీ ఇందాకే. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి టమాటాలు. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఇవి ఆయిల్లో కూడా బాగా మగ్గి ఆ వాసన చూడండి మంచి గుమగుమలాడుతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద మాడుతుంది. ఇప్పుడు చూడండి టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు బాగా కలుపుకొని మీరు బాగా ఫిల్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అంటే చేతికి ముద్దగా లేకుండా బాగా కలుపుకున్నారంటే ఇలా బాగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులో అవన్నీ మగ్గిన తర్వాత చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, లేదా తక్కువ తినాలంటే మనం క్వాంటిటీని బట్టి మనం పులుపు దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలనేది ఉంటుంది.
తర్వాత ఇది అంతా కలిపేసిన తర్వాత మనము దీన్ని ఇలా ఒకసారి చేత్తో కలిపేస్తాము. వాటర్ పోసిన తర్వాత మొత్తం చింతపండు వాటర్ ఆ టమాటా అన్ని కలవడం కోసం కలిపితే కొంచెం ఫ్లేవర్ టేస్టీగా ఉంటుందండి. ఆ టమాటాలు ఎల్లిపాయలు మొత్తం కూడా వాటర్ లో బాగా కలిసిపోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఇందులో నేను నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను కాబట్టి పులుపు బాగానే ఉంటుంది. కాబట్టి ఇందాక యాడ్ చేసిన మెంతులు ఎల్లిపాయలు అన్ని ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ లోకి ఇవన్నీ కూడా ఆ టేస్ట్ అనేది వచ్చేసేసి మంచి రుచి అనేది వస్తుంది. అవును. ఉప్పు ఇందాక యాడ్ చేశారు కాబట్టి ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు. తర్వాత ఇది ఇంకా కొంతసేపు కాగాలండి, స్టవ్ మీద బాగా మరగాలి. పైన ఇట్లా బుడ్డగా వచ్చేటట్టు పొంగులాగా వస్తుంది. అప్పుడు మరీ తెరలితే టేస్ట్ ఉండదు. కొంచెంసేపు కాగిన తర్వాత ఆపుకోవాలి. ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలంటే ఒక చిన్న కప్పు ఇప్పుడు అన్నీ కలిపేసిన తర్వాత ఆ పప్పు కూడా ఇందులో బాగా కలిపేసి కందిపప్పు ఒకవేళ కందిపప్పు కూడా యాడ్ చేసి కూడా అలవాటు ఉన్న వాళ్ళు కందిపప్పును ముందుగానే నానబెట్టుకొని ఉడకబెట్టేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆ పప్పు కలుపుకొని ఇందులో పోసేసి కొంచెంసేపు ఉంచేసామంటే రసం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మేమైతే కందిపప్పు లేకుండా మేము కందిపప్పు లేకుండా మామూలు రసం చేసాము. పప్పు యాడ్ చేసుకోవాలంటే మనం సాంబార్కైనా కూరపప్పు చేసుకునేటప్పుడు కొంచెం పక్క తీసి పెట్టుకొని ఆ పప్పే కూడా మనం రసం చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. ఈ రసం మరిగే లోపు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారంటే మీ హాబీస్ ఏంటి? మాకు కోళ్ళ ఫారం ఉంది. కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్తాము, మామిడి తోట దగ్గరికి వెళ్తామండి. మేము కొంతసేపు మాకు అలా కాలక్షేపం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎండాకాలం మామిడికాయలు అంటే అసలు మీరు మిస్ అవ్వట్లేదా? మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మిస్ అయ్యాము, ఫుల్గా మిస్ అయ్యామండి ఈసారి. లాస్ట్ టైం అయితే ఇండియాలో ఉన్నాము. చెట్టుకాయలు కదా బాగా తీయగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా మ్యాంగోస్ అనేవి చాలా ఫేవరెట్ కదా. అవును, చాలా వచ్చాయి, చాలా బాగా పండాయి. ఇంకా ఈసారి అయితే ఇంకెక్కడికి వచ్చేసాము కాబట్టి చాలా మిస్ అయ్యాము. మరి ఎవరైనా ఉన్నారా చూసుకునే వాళ్ళు? వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము, పంట అమ్మేసామండి మేము. మీకు పాటలు పాడడం అలా ఏమన్నా వచ్చా అంటే? పాడుతారు కానీ ఎవరు వినరు. మీరు పాటలు పాడతారని చెప్పి మీ అమ్మాయి చెప్పింది. వీళ్ళ పాప నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. తన గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, అప్లోడ్ చేస్తానని. లాస్ట్ వీడియోలో బెస్ట్ ఫ్రెండ్ అన్నది ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అంటుంది. సో వీడియో ప్రాణ స్నేహితురాలు ఇక్కడికి వచ్చాకే చాలా ప్రాణ స్నేహితురాలు అయిపోయింది. తను ఎవరు ఏంటి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. మా వ్యూవర్స్ కోసం ఒక పాట అయితే పాడాలి. మీరు మీ హస్బెండ్ కోసం అంటే అంకుల్ కోసం పాట పాడతారని అయితే మీ పాప చెప్పింది. సో మీరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఆ పాట ఏంటో, ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేసేయాల్సిందే. మామూలుగా పాడతా, ఏదో ఒకటి, అంత బాగా రాదు కానీ. అంకుల్ పక్కన ఉంటే ఏమన్నా పాడతారా? అంకుల్ కూడా పాడతారండి బాగా. అంకుల్ పక్కన ఉంటే పాడతారా? అంకుల్ పిలిచేద్దాం అయితే. అంకుల్ రండి, మీరు ఉంటేనే పాడుతుందంట, రావాలి. అంకుల్ పిలిచేద్దాం. ఇప్పుడు అంకుల్ వచ్చారు కదా, ఇప్పుడు ఆంటీకి పాట అనేది తన్నుకొని వచ్చేస్తుంది అనమాట. అలా ఏం లేదు కానీ మామూలుగా అయితే పాడడం ఇంత సరదా కోసం అలా పాడుకుంటాము కానీ. లేదు పాడండి, అందరు వింటారు, అందరు అప్రిషియేట్ చేస్తారు. మీరే స్టార్ట్ చేద్దాం అంటున్నారు చూడండి, నేను అనకుండానే. ఆంటీ. ఓ జాబిలి వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం. ఆంటీ చాలా బాగా పాడారంటే. అది ఏ సినిమాలోది? రంగూన్ రౌడీ. ఏది హీరో ఎవరు? కృష్ణంరాజు జయప్రద. ఓహో, అయితే అంకుల్ కృష్ణంరాజు, మీరు జయప్రద అన్నమాట. ఆంటీ చాలా బాగా పాడారు. అయితే అంకుల్ కూడా చాలా బాగా పాడతారంట. సో అంకుల్ తో ఒక సాంగ్ అయితే పాడి చేసేద్దాము. మీరు సినిమా పాటలు పాడతారా, దేవుడి పాటలు పాడతారా, భజన పాట పాడతారా? ఓకే, మా వ్యూవర్స్ అందరి కోసం మా దేవుడి పాట ఏదైనా పాడండి అంకుల్. రాములు అని తలుచుకుంటూ మనం ఈ రోజు అంకుల్ తో ఒక పాట పాడిచ్చేస్తున్నాం. పలికినంత పుణ్యమే శ్రీరామనామము రాఘవామమ్ము. ఓకే, ఇప్పుడు చూడండి అంటే బాగా మరిగినట్టున్నాయి. బాగా ఇట్లా ఇలా వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలండి. ఓ ఇలా అంటే బాగా మరిగి ఒక పొంగు వస్తున్న టైంలో మనం ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ మీద ఉంటే ఇంకా ఎక్కువ తెల్లుతుంది కాబట్టి పక్కకు ఉంచేసుకున్నాము. ఓకే, మరి ఎక్కువగా మరగకూడదు అనమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసేయాలి. రసం రెడీ అయిపోయింది.
రసం రెడీ అయిపోయిందా? అయితే ఇంకా మనం టేస్ట్ చూసేయచ్చు. చూసేయచ్చు. ఒకసారి టేస్ట్ చూద్దామా? ఒకసారి టేస్ట్ చూసేద్దాం. వేడి వేడిగా ఉండేసరికి బాగా పొగలు వచ్చేస్తున్నాయి. కరివేపాకు, కొత్తిమీర చూడండి మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. మంచి సువాసన వస్తుంది. ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూస్తాము. ఆంటీ నేను బాగా వేడిగా ఉందండి, జాగ్రత్త. తీసుకోండి మీరు కూడా. మీరు టేస్ట్ చూసి ఫస్ట్ మీరు టేస్ట్ చూసి చెప్పాలి. రసం చాలా బాగుంది. ఉప్పు కూడా పర్ఫెక్ట్ సరిపోయిందండి. పులుపు కూడా అసలు ఎక్కువ లేదు. ఆంటీ దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేశారు. మీరు కూడా ఖచ్చితంగా పులుపు కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఆంటీ అయితే చాలా పర్ఫెక్ట్ చేశారు. ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. రసం అయితే అద్భుతంగా ఉందండి. ఎందుకు అక్కడికి భోజనానికి వచ్చిన వాళ్ళు అందరూ ఇలా అడుగుతూ ఉన్నారు అనేది అయితే నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను ఆ రోజు టేస్ట్ చూడలేదు రసం. నాకు చేసేసిన తర్వాత చూసారు, ఇప్పుడు రియల్ గా చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు నేను రియల్ గా చూస్తున్నాను. ఆ రోజు కూడా నేను అది టేస్ట్ చూడలేదు అనమాట. బిర్యానీ అంటే బాగా ఇష్టము, సో అదే తినేసాను. రసం తిన్న వాళ్ళైతే నాకు పర్సనల్ గా అయితే ఆంటీతో రసం చేపించి వీడియో అయితే కావాలన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్లా చేసుకోవచ్చు. పప్పు యాడ్ చేసుకొని పప్పుతో చేసుకునే పని అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. పప్పు యాడ్ చేసామంటే ఇందులో ఉడకబెట్టిన పప్పు ఒక చిన్న కప్పుతో ఒక పప్పు యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. జనరల్ గా రసం అంటే మా సైడ్ కానీ చాలా మందికి పప్పు యాడ్ చేస్తారనే విషయం తెలియదు. మేము పప్పు యాడ్ చేసుకుంటాం. ఓకే, అంటే రెండు రకాలుగా చేసుకుంటాం. ఒక్కోసారి ఇలా చేసుకుంటాము, ఒక్కోసారి పప్పు యాడ్ చేసుకుని. ఓకే, మనం అదే పనిగా ఉడకబెట్టుకునే అవసరం లేదు. ఆ కూర పప్పు చేసేటప్పుడు కొద్దిగా పప్పు తీసి పక్క నుంచి చేసుకుని రసం చేసుకోవచ్చు. చేసుకుంటే కొంచెం టేస్టీ. సో ఎవరైనా పప్పు రెడీగా ఉంటే ఆ రసంలో యాడ్ చేయడానికి కూడా ట్రై చేయండి. పప్పు యాడ్ చేసింది ఒక ఫ్లేవర్ వస్తుంది, పప్పు యాడ్ చేయకుండా ఒక రకం అన్నమాట. ఇప్పుడు మేము అది యాడ్ చేయకుండా అద్భుతంగా ఉందన్నమాట. మీ అందరూ తప్పకుండా ట్రై చేయాలి. రాయలసీమ రసం చాలా అద్భుతంగా చేశారండి, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. మీరు ఇంకా చాలా బాగా రకరకాల వంటలు చేస్తారనేది మీ అమ్మాయి చెప్పింది. సో మనం నెక్స్ట్ వీడియోస్ లో ఆంటీ వంటకాలు అన్నీ కూడా మన వీడియోస్ లో చూపిద్దాము. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే, Signing off. బై.